శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము విష్ణుమూర్తి తను స్వయంగా గరుడునికి చెప్పినటువంటి మహా విశేషవంతమైన పురాణమైనటువంటి గరుడ పురాణాన్ని తెలియచెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా కుంభీపాకము అనేటటువంటి ఒక నరకం గురించి ఇవాళ తెలియచెప్పుకుందాం. జీవుల్ని హింసించేవాళ్ళు, జంతువుల్ని హింసించేవాళ్ళు, ముఖ్యంగా జంతువుల్ని హింసించేవాళ్ళు, చంపేవాళ్ళు, వాటిని బాధ పెట్టేవారు, ఇలాంటి వారు ఎటువంటి నరకంలో పడతారు అంటే కుంభీపాక నరకంలో పడతారని చెప్పుకోవాలి. ఈ కుంభీపాక నరకం అంటే ఏమిటి అంటే సలసల నూనెని కాచుతారు. ఆ నూనెని కాచేటటువంటి యొక్క పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి. ఆ పాత్రల్లో వేడి వేడి చమురు సలసల సలసల కాగుతూ ఉంటుంది. యాతనా శరీరంతో ఉన్నటువంటి జీవిని, అంటే మరణించినటువంటి జీవి యొక్క ఒక ప్రాణాన్ని ఆ యాతనా శరీరంతో అందులో వేస్తారన్నమాట. సలసల కాగేటటువంటి నూనెలో ఈ జీవిని వేయడం వల్ల ఆ జీవి చాలా బాధపడిపోతూ ఉంటాడు. వేడి వేడి నూనె శరీరం మీద పడితే ఎవరైనా తట్టుకోగలరా? కానీ ఇక్కడ ఉడికిస్తారు. తట్టుకోవడం అంటే ఏదో ఒక క్షణం అలాగా నూనె పడి మళ్ళీ పక్కకి రావడం కాదు. అది ఆ నూనెలో సలసలా కాగేటటువంటి నూనెలో ఈ జీవుల్ని వేసి సలసల సలసల కాచుతారు. అంటే ఇంకా ఆ జీవి ఎంత మలమల మలమల మాడిపోతూ ఉంటాడో ఆలోచించండి ఒక్కసారి. ఇది దేనివల్ల వస్తోంది ఈ నరకం అంటే జంతువుల్ని హింసించడం వల్ల, బలుల పేరిట జంతువుల్ని చంపడం వల్ల, వేట పేరిట జంతువుల్ని చంపడం వల్ల, అలాగే వినోదంగా కూడా జంతువుల్ని హింసించడం వల్ల, ఇటువంటి కారణాల వల్ల ఈ కుంభీపాకము అనేటటువంటి నరకంలో పడినటువంటి జీవులు మహాయాతన అనుభవిస్తారు. ఎంత గట్టిగా అరిచినా రక్షించండి రక్షించండి అని అరిచినా కూడా ఆ యాతన శరీరం విలపిస్తూ ఉన్నటువంటి బాధని ఏ యమదూత కూడా వినిపించుకోడు. నువ్వు ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టావు కదా జంతువుల్ని అంటాడు. ఏ జంతువునైతే తను చంపి ఉన్నాడో, అలా ఎన్ని జంతువులనైతే చంపి ఉన్నాడో ఆ జంతువుల యొక్క శరీరం మీద ఎన్ని వెంట్రుకలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు ఈ కుంభీపాకంలో ఉంటారు అని చెప్పి మనకి గరుడ పురాణం తెలియచేస్తోంది. ఈ ప్రాథమిక సమాచారాన్ని మా ప్రేక్షకులకి ఇవ్వడం కొరకు ఈ గరుడ పురాణంలోని అంశాలు మనం తెలియచెప్పుకుంటున్నాము అని గ్రహించగలరు. నమస్కారం.